ఊర్లో పొట్టేల్ని కాపాడలేక నీకు సిగమెక్కట్లేదు అనుకుంటున్నారు. కానీ నువ్వు చేసే పాపాలకని వాళ్ళకి తెలియదు. మీ నాన్న, తాత, ముత్తాతలు ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళు. అయినా వాళ్ళు చదువుకుంటే మీకేమవుతుంది? అమ్మా! చిన్నప్పటి నుండి నేను గమనిస్తూ వస్తుంది మా కుటుంబానికి ఉన్న ఆధిపత్యం. ఎవడైనా మా కింద కూసం తలదించాల్సిందే. అదే మా హోదా, ఐశ్వర్యం అనుకుంటున్నప్పుడు ఒకడొచ్చి మా నాయన ముందు నిలబడ్డాడు. చెప్పులేసుకొని. మా నాయన మంచోడు, నాలా కాదు. చదువుకున్న అనంగానే కరిగిపోయిండు. ఆడు మా ఇంటి లోపలికి అచ్చడే ఎక్కువ అంటే మా నాయన పక్కన కూర్చొని తిన్నాడు, తాగిండు, కుర్చీలో కూర్చొని నవ్విపోయిండు. పోయినాడు పోక చదువుకుంటే పటేల్ ఇంట్లో కూర్చోవచ్చని తెలిసేటట్టు చేసిండు. అది నాకు నచ్చలే. చదువుకుంటే పటేలు పన్నుడు సమానమవుతాడంటే నేనెట్లా ఊకుంటానే? ఇట్లా రావణ కష్టంలో రగులుతున్న పటేల్ దగ్గరికి వచ్చినామని నాకు ఆ రోజు తెలియదు. పొట్టేల్ని చూసుకోమని ఊరులంతా బాధ్యతను అప్పచెప్తే అయ్యా కొడుకులు ఇద్దరు యాత్రలకు బయలుదేరినట్టు బయలుదేరిండ్రు. కాదు పటేలా, పొట్టేల్ని మంచిగా కట్టేసి వచ్చిన. అట్లనా? పటేలా, నిన్ననే గంగసానికి పోయి నీళ్ళు తెచ్చినా. పోయి పొట్టేల మీద జల్లొస్తావా? చల్లొస్తా ఏ పటేలా. బుజ్జి, ఆ నీళ్ళు తీసుకురా. ఏయ్, నువ్వు కాదు, నువ్వురా. అవురా మల్లన్న? అయితే చదివిపిస్తానంటావు, నీ కొడుకుని మా ఊళ్ళో పక్క కూసోబెడతానంటావు. ఒక్కటే బడ్లా. ఎంత ధైర్యం రా శంకర జాతి నా కొడక! గదేంది పటేలా, పోరాగాని బళ్ళు చదివి నీకే ధైర్యంతో పనే ఉంది పటేలా. నాకేన్నో తెలుసు ఏదో జరగబోతోందని, కానీ అదే మాట మనసుకైతే చెప్పలేం కదా. పటేలా, ఇప్పుడు బాలమ్మ పటేల్ కాపరి వీడి నీ చేతిలో చచ్చిండని తెలితే నిన్ను బతకనియరు. ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగింది. ఊర్లో మొదటిసారి పటేల్ కళ్ళలోకి సూటిగా ఒకటి చూడడం వాడికి నచ్చలేదు. ఆ రోజుకెళ్ళి అడిగిన కళ్ళ మీద కోపం మొదలైంది. ఒక నేరం నుండి బయటపడడానికి, చేజారిపోతున్న ఆధిపత్యాన్ని చేతిలోకి తీసుకోవడానికి ఎవ్వరూ ఊహించినంత క్రూరమైన ఆలోచన పటేల్కి వచ్చింది. ఊరంతా దండోరా కొట్టేన్రా, పట్టేలికి సిగమెక్కిందని. బాలమ్మ, ఇన్నాళ్ళ గుర్తుకొచ్చినమా తల్లి. 2 పుష్కరాలుగా ఊర్లో వర్షం జాడనైతే లేకపోయా. ఏం రోగమో ఏమో, బాణాలు మొక్కలు రన్ను రాస్తున్నాయి తల్లి. ఏమైనా తప్పు చేస్తే క్షమించు, కానీ మా ఊరిని మొత్తం విడకు తల్లి. 10,000 శరణో అయ్యప్ప, నా బోలా శంకరుడో అయ్యప్ప, ఏములవాడ రాజన్నో అయ్యప్ప, ఇది బాలమ్మ ఆజ్ఞనో అయ్యప్ప.
ఏం ఆజ్ఞ తల్లి? ఊర్లో ఎవరు వృత్తి వాళ్ళని చేసుకోమంటుందిరో బాలమ్మ. పటేల బాయిలో నీళ్లు తోడుకోవద్దురో, పటేల భూమిని దున్నుకోవద్దురో, పటేళ్ళ పక్కన కూర్చుండి చదువుకోవద్దురో. ఇప్పుడు నేను గీసిన గీత దాటితే అగోట్ల రక్తం మడుగులో తేల్తారో. అమ్మ తల్లి తప్పైపోయింది. నీ బాంచ తల్లి తెలియక చేసిన తప్పైపోయింది బాలమ్మ. నువ్వు గీసిన గీత లోపలనే ఉంటాం. రై బాలమ్మ పటేల్ తీసుకురా. దేనికి తల్లి మా మీద కోపం? మా మీద అలుగుతానవా? మేమేదన్నా తప్పు చేసినావా తల్లి? నీ పొటేలు కాపాడు చచ్చిపోయిందానా తల్లి ఈ కోపం? చెప్పు తల్లి చెప్పు. వాడు చచ్చిపోతే తల్లి నీ పొటేలు కాపాడే బాధ్యత ఊరంతా తీసుకుంటాను. శాంతించు తల్లి శాంతించు. రై కళ్ళు తీసి అనుకో. 12 ఏళ్ళు దీన్ని కాపాడుతాం తల్లి. కంటికి రెప్పలా కాపాడుతాం తల్లి. నువ్వు శాంతించు తల్లి. పొట్టేలు చర్త ఎక్కిపోయేసరికి పటేల్ గుండె జారినంత పని అయింది. కానీ అమ్మ ఇక్కడికి తీసుకొచ్చావంటమ్మా. దిగు బిడ్డ. పటేలా, పటేలా. అన్ని ఇడిసే పటేలా అని పానం మీదకి వచ్చేటట్టుంది. ఎన్నో ఏండ్ల సంధి ఎంతో కష్టపడి చేతులకు తీసుకున్న ఆధిపత్యమే ఇది. నీ ఒక్క బిడ్డ చదువు కోసం చేర్పేస్తానంటే నేను ఊకుంటానా? నీ బిడ్డే నీ జాతోలందరూ చదువుకొని పుట్టలేదే. నా కాళ్ళకి చెప్పులు తొడగనికి పుట్టినరే. ఏమే చదువుకుంటాయే? ఇది పటేలా నువ్వు దీనంతున్నప్పుడే నువ్వేందో చూసినా. నీ గురించి అందరికన్నా ఎక్కువ నాకే తెలుసు. ఇప్పుడు చెప్పు పట్టేలా, గంగమ్మ జలదారిలో దుంకితే పొట్టేలు దొరుకుతుందని బాలమ్మ చెప్పిందా లేక నువ్వు చెప్పినావా? నువ్వే ఆడయ్యను పిడిగుద్దులు గుద్ది చంపినావని నేను ఇంకా ఆడికి చెప్పలే పట్టేలా. ఎందుకో తెలుసా? ఓసారి నా జోలికొచ్చిందని భీముణ్ణి కడియం తీసి గీడగొట్టిండు. వారం రోజులు లెవ్వలేదు ఇంకాడు. అట్లాంటిది నువ్వే ఆడయ్యని చంపినావని తెలిసిందనుకో, నిన్నేం చేస్తాడో నువ్వే ఊహించుకో పటేలా. భయపడుతున్నావు కదా పటేలా? బిడ్డ భయపడ్డరా? భయపడ్డావులే. నాన్న నాన్న అమ్మ ఏమైంది అమ్మ. ముజమా అమ్మ ముజమా 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 ఈ దెబ్బల కన్నా ఆడు అని కులపహంకారంతో మన బిడ్డ మీద మాట్లాడిన మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి. ఇప్పటిదాకా పటేల్ వల్ల
తక్కువ శాతోడు చదవలే కదా. ఇప్పుడు చెప్తున్నా, దాంట్లో మన బిడ్డ అడుగు పెట్టినా సరే అది మీద మనం గెలిచినట్టే గంగా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు సరస్వతిని బడిలోకి తోలుతున్నావు. బుజ్జమ్మ, మాట ఇస్తున్నా బుజ్జమ్మ, ఎప్పుడటం వచ్చినా సరే రేపు మన బిడ్డని పటేల బల్లకు తోలుతున్నా. కొట్టిస్తున్నా తండోరా. ఏందిరా జంగు ఇది? ఏమో నాకు కూడా తెలియదు. దీంట్లో ఉన్న చదవమని సార్ ఇచ్చిపోయిండు. మనకు రాందే అది కదా. ఏమిరా ఎట్లున్నావు? ఇంకా కళ్ళు దింపలే అనమాట. చూడు, అట్నే చూడు. నా సిగం అబద్ధం అని ఊరంతా ముత్తుకుంటున్నావు అంట కదా. ఏం పీకినావురా? ఆఖరికి పిచ్చోని అయినావు. ఎంత ధైర్యం ఉంటే నీ అయ్య నా కాడికి వచ్చి నిన్ను మా వాళ్ళతో చదివిపిస్తా అంటాడ్రా. ఇప్పుడు చూడు, తక్కువ జాతో నెవ్వన్ని చదవనీయకుండా చేసిన మా బతుకులైతే నాశనం చేసినావు, కానీ ఇప్పటి నుంచి నేను మళ్ళీ గెలవనియా. నేను కూడా అంగి లేపి చెప్తున్నా. ఊర్లా నిన్నెత్తివాళ్ళు కొట్టిన గుక్కెడి నీళ్ళు ఇచ్చేటోడు లేడు. కసువంటిది నువ్వు చదువు తీసుకొస్తారా ఊర్లా? తెప్పిరా, తెప్పినా తెప్పి నీ తెప్పి. చిన్న నన్ను బడిదోలే చదువుకుంటా. చదువు ఉంటే చదువు లేకపోతే అబద్ధమే నా మాట. నీ కొడుకు నాతో దోలే. వాళ్ళ మాగ్నకు అడ్డుపడి ఏం సాధిస్తావురా గంగా? అరే గంగాధారి, ఇక చదువు మనకు అద్దురా. పటేల్ నా నెత్తి పలగొట్టిన ఒక్క మాట మాత్రం కుండ బద్దలు కొట్టిండు. ఊర్లో నా మాట వినటోడే లేడని. అందుకే ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. ఊళ్ళా మీరు లొల్లి పెట్టుకుని నేను ఎందుకురా? వీడు చేసిన పనికి ఊరంతా బలైపోతుంది పట్టేలా. బాలమ్మ పొట్టేలు అడవిలో ఓటుకొచ్చిందరా. విన్నావు కదా, ఏం చేద్దాం? బాలమ్మ పొట్టేలు పోగొట్టినందుకు నిన్ను, నీ పెండ్లాన్ని, ఇక ఆ బుడ్డదాన్ని ఊరి నుంచి వెళ్ళేస్తున్నా. ఒక్క జొన్న గింజ చుక్క నీళ్ళు కూడా ఈకుండ్రి వీళ్ళకి. మెల్లమెల్ల మాడాల. నెల రోజుల్లో బాలమ్మ జాతర. అప్పటికి బాలమ్మ పొట్టేలు తేలే అనుకో. అదే ఊరు బయట 3 గుంతలు తవ్వించుకో. చూస్తున్నావు కదా, నేను అవసరంలే. ఊరోళ్ళు చాలు పాతి పెట్టనీకి. పోదాం పండ్రి. పటేలా, తప్పు నాదైతే నా పిల్లలు ఏం చేసిరు? తీసుకపోయి ఆరాధిస్తారు మరి. ఈ నొక్కంతోనే ఏమైతుంది? ఊర్లో ఇంత మంది ఉన్నారు, అందరం కలిసి ఎత్తుకుదాం పార్రి. జాతర దగ్గరలో ఉన్న అందరం పోయి ఎత్తుకుదాం పార్రి. నా తల్లి శరణో, నా తండ్రి శరణో, ముక్కోటి దేవతలకు శరణు శరణు శరణు. బాలమ్మని చెప్తున్నా మీకు, శరణు శరణు శరణు. నా పొట్టేలు పోగొట్టినోడే నా జాతర తోలుకు రావాలి. ఇంకెవడు తెచ్చినా శాంతించను.
నా పొట్టేలు పోగొట్టినోడే పోయినా జాతర తోలికి రావాలే ఇంకెవడు తెచ్చినా